ఈ రోజున అనేక మంది గ్యాస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారన్నది గ్యాస్ కొరత ఇబ్బంది లేదని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తేనే ఈ రోజున మేము గ్యాస్ ఆఫీస్కి రావడం జరిగింది. సిబ్బంది అంతే సర్వర్ ఫీజు ఉన్నది, అందుకోసమే బుక్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనీసం బుక్ అయిన వాళ్ళకు కూడా గ్యాస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆన్లైన్లో ఎప్పుడో పొద్దున ఆన్లైన్లో సర్వర్ బిజీ లేనందున బుక్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సర్వర్ బిజీ ఉన్న తర్వాత బయట ఎందుకు బ్లాక్ మార్కెట్లో దొరుకుతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో కనుక కొంత సృష్టించి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్మితే తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ప్రజలకు గ్యాస్ ఇబ్బంది లేకుండా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు కూడా న్యాయబద్ధంగా నిజాయితీగా ఎవరైతే కస్టమర్లకు అమ్మాలని చెప్పేసి ఏదైతే బ్రోకర్లకు సహకరించదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి. రోజున అనేక మంది గ్యాస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారన్నది గ్యాస్ కొరత ఇబ్బంది లేదని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తేనే ఈ రోజున మేము గ్యాస్ ఆఫీస్కి రావడం జరిగింది. సిబ్బంది అంతే సర్వర్ ఫీజు ఉన్నది, అందుకోసమే బుక్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనీసం బుక్ అయిన వాళ్ళకు కూడా గ్యాస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆన్లైన్లో ఎప్పుడో పొద్దున ఆన్లైన్లో సర్వర్ బిజీ లేనందున బుక్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సర్వర్ బిజీ ఉన్న తర్వాత బయట ఎందుకు బ్లాక్ మార్కెట్లో దొరుకుతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో కనుక కొంత సృష్టించి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్మితే తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ప్రజలకు గ్యాస్ ఇబ్బంది లేకుండా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు కూడా న్యాయబద్ధంగా నిజాయితీగా ఎవరైతే కస్టమర్లకు అమ్మాలని చెప్పేసి ఏదైతే బ్రోకర్లకు సహకరించదని చెప్పేసి